దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటన్న అంశాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రక్షణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు గుర్తింపు ఉంటుంది. పోలీస్ శాఖలో ఉన్న వారికి కూడా గుర్తింపు వస్తుంది. వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారు బెస్ట్ పోలీస్గా. అండ్ రక్షణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు గుర్తింపులు వస్తాయి, ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ ఎప్పటి నుండో సేల్ కావాల్సిన ప్లాట్లు కానీ సేల్ అవుతాయి. ఎవరైతే వెంచర్స్ చేస్తున్నారో చాలా వరకు ఫాస్ట్గా సేల్స్ అవుతాయి. అండ్ భూములు, ఆస్తులు కొనుగోలు చేసుకునే వారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీడియా రంగంలో ఉన్నవారికి, వీళ్ళందరికీ మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు గుర్తింపు వస్తుంది. మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, ఆర్టిస్ట్ రంగంలో ఉన్న వారికి, ఇంటీరియర్స్కు, కన్స్ట్రక్షన్ వాళ్ళకి అందరికీ ఓవరాల్గా బాగుంటుంది. కొత్త కొత్త కాంట్రాక్ట్స్, ఆర్డర్స్ వస్తాయి. అండ్ మీ ప్రాజెక్ట్స్ అనేది దిగ్విజయంగా ఉంటాయి. ఒక ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా అయితే ఇంకెన్నో ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ విద్యారంగంలో ఉన్నవారికి, కాలేజెస్, స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బ్రాంచెస్ పెట్టే అవకాశం ఉంది. స్ట్రెంగ్త్ బాగుంటుంది, గుర్తింపు కూడా వస్తాయి. చాలా వరకు వాళ్ళకు మంచి వ్యాపారం అనేది చాలా వరకు బాగుంటుంది. కొత్త గృహం, ఫ్లాట్ కానీ కొనుక్కునే వాళ్ళకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. తర్వాత కొత్త వ్యాపారానికి కూడా అనుకూలమైన సమయం. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా చాలా వరకు మంచి సమయం అని చెప్పాలి. అండ్ మ్యారేజెస్ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రయత్నాలు చేయండి, చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటి 2 వారాల్లో అండ్ కుటుంబంలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో చాలా వరకు కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పేరెంట్ తరఫున వచ్చే స్థిరాస్తులతో కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తోని. అండ్ పెద్దలతో విభేదాలకు దూరంగా ఉండండి, ఎస్పెషల్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా. అండ్ భాగస్వామి అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొంతవరకు ఆర్గ్యుమెంట్ లేకుండా కొంచెం ముందుకెళ్ళండి. సమస్యలు సామరస్యంగా పరిష్కరించే అవకాశం చూసుకోండి, పరిస్థితులు తెచ్చుకోండి. అండ్ స్పౌస్తో కూడా ఆర్గ్యుమెంట్స్ దిగొద్దు. అండ్ తొందరపడి ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి, హామీ ఉండకండి, జామీన్ ఉండకండి. కొత్త స్త్రీలతో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే స్త్రీలతో కూడా పరిచయాలు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇక్కడ జాతి, పచ్చ, వజ్రము, బ్లూ జాగర్, డైమండ్ ఈ 2 రత్నాలు ధరించడం వల్ల నిజంగా మనకు క్యాపబిలిటీస్ అన్నది వస్తాయి. ఎన్నో సందర్భాలు చెప్పాను రత్నాల గురించి. ఇక మీకు రత్నాలు ఎన్నో రకాల రత్నాలు వస్తున్నాయి. ఇకపోతే మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటి, అనుకూలమైన తేదీలు ఏంటంటే 4, 5, 12, 18, 19 మోస్ట్ సూటబుల్ డేట్స్, అనుకూలమైన తేదీలు. ఇక నాట్ సూటబుల్ డేట్స్ అంటే ప్రతికూలం, అంటే సూటబుల్ కానివి 10, 11, 24, 25 ఈ తేదీలు మీకు సూటబుల్ కావు. సో నేను చెప్పిన పై తేదీలు కన్సిడర్ చేయండి, ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇకపోతే రత్నాల విషయంలో జాతి పచ్చ 1 క్యారెట్ అబౌవ్ ఉండాలి, అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ జాంబియా, కొలంబియన్ పచ్చలు అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ కొలంబియన్ ఎమరాల్డ్స్ కంటే కూడా జాంబియా పచ్చలలో రిచ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్రీనరీ అన్నది, ఆ వేవ్ లెంత్ కూడా చాలా వరకు ఎక్కువ ఉంటుంది. జాంబియా ఎమరాల్డ్ తీసుకోండి, రిచ్ గ్రీన్ కలర్ ఉంటుంది. దాంతోపాటు మీరు బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబోవ్ పెట్టుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ 2 రత్నాలు ఎలాంటివంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఎమరాల్డ్ ఏమో విష్ణుమూర్తి స్వరూపము, డైమండ్ ఏమో లక్ష్మీదేవి స్వరూపం. వీళ్ళిద్దరూ ఆది దంపతులు, లక్ష్మీనారాయణ యోగం అంటారు. కాకపోతే మంచి జాతి రత్నాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడో తక్కువ దొరుకుతుందనో, రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు రత్నాలు అనేది మార్కెట్లో సరఫరా ఉన్నాయండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినందువల్ల విపరీతంగా డూప్లికేట్స్ ఉన్నాయి. ఒక కారణం అయితే ఈ గిరివి ఉంటుంది చూడండి, మనీ లెండర్స్ దగ్గర ఈ రత్నాలు కుదువకు వచ్చేస్తాయి. అవి ఎలాంటి సందర్భాలు వస్తాయంటే, వాడు నానా బాధల్లో పడినప్పుడు గిరివికి పెడతాడు, మనుషులు చనిపోయినప్పుడు గిరివికి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఈ రత్నాలకు విలువ వాళ్ళు కట్టరు, బంగారానికి విలువ కట్టే కుదువ పెట్టుకుంటారు. అలాంటి రత్నాలు ఏవైతే ఉంటాయో అవి 0 వాల్యూలు ఉంటాయి. ఇక వాడు ఏ ధరకైనా అమ్మచ్చు. సో ఇలాగా ప్రతి స్టెప్ డీటెయిల్ అనాలిసిస్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్రెష్ డైరెక్ట్ మైండ్స్ నుండి వచ్చింది పెట్టుకుంటే దాని ఎఫెక్టివ్నెస్సే వేరుంటుంది. అదే ఎవరో మనిషి పెట్టుకొని చనిపోయిన వాళ్ళదో, వాళ్ళు చాలా బాధలు పడి అతను భరించలేక గిరివి పెట్టుకున్న రత్నాలు పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరిగదా. వాళ్ళ నెగిటివ్ అనేది కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి. పెట్టుకోకపోతే మానేయండి. మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు, ఎవరు పడితే వాడిని నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు అథెంటిసిటీ లేని చోటనే డైలాగ్స్ ఎక్కువ చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒకటి చూశానండి, ఒక టెస్టింగ్కి వచ్చింది ఒక రత్నం. అయితే ఆయన ఏం చెప్పారంటే ఒక స్టోన్ ఇచ్చాడు, ఇచ్చింది డూప్లికేట్, ఆ పక్కా డూప్లికేట్ ఇచ్చి బల్ల గుద్ది ఇచ్చాడు. బల్ల గుద్దినంత మాత్రాన డూప్లికేట్ ఒరిజినల్ అయిపోదు. పెద్ద పెద్ద డైలాగ్ ఎవ్వరు ప్రపంచంలో కూడా దీన్ని కాదండి అని అలా చెప్పాడు. కమిట్మెంట్ ఏమీ లేదు. సో ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో బిజినెస్. ఇక కొందరు ఇంత విజిటింగ్ కార్డ్ అంత సర్టిఫికెట్ ఇస్తారు. అది ఏం చదివాడు, ఎన్ని రకాల ఎగ్జామ్ చేశాడు, ఏవి ఉండవు. ఇది నేను అనుకుంటున్నా ఇది జాతి పచ్చ అని ఇచ్చేస్తారు అంతే. అంటే మళ్ళీ పోయి మీరు ఏదైనా గవర్నమెంట్ ల్యాబ్లో కానీ మాలాంటి ల్యాబ్లో టెస్ట్ చేసి ఇది పచ్చ కాదని చెప్పామనుకోండి, నేను అనుకున్నాను ఇది పచ్చ అని, కాదా అయితే ఓకే తీసుకోండి మీ డబ్బులు. ఇలా అంటే దొరికేంతవరకు దొంగలు కాదన్నట్టు ఎన్ని రకరకాల పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. బీ కేర్ఫుల్ అండి. ఇక్కడ ఏంటంటే దివ్య డైమండ్స్లో అండి, నేను ఒక్కనే గొప్ప అని కాదండి, నేను చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ జెమ్స్ వాల్యూర్ కాబట్టి వీఆర్ ఆల్సో టెస్టింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో అవర్ ల్యాబ్ ఈజ్ ఓపెన్ టు ఆల్. సో ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే ఎట్లాగో మేము ఒకటికి 2 సార్లు పరీక్ష చేసి ఇస్తాం. అదే ఇంకెక్కడి నుండి అని తెచ్చుకున్నా మేము టెస్ట్ చేస్తాం, డిఫరెన్స్ చూపిస్తాం. బయట వాళ్ళది మంచిది కాదు మాదే మంచిదని చెప్పము. మీకు ఇప్పుడు మీ కంటికి ఎంత పవర్ ఉందో నాకు కంటికి కూడా అంతే పవర్ ఉంది. దేవుడు ప్రపంచంలో రాజుకు బంటుకు ఒకటే పవర్స్ ఇచ్చారు, హ్యూమన్ క్యాపబిలిటీస్. అదృష్టమే వేరు. సో అట్లా మేము వీ విల్ షో యూ వాట్ ఈస్ ఎ జెన్యూన్ స్టోన్ ఎలా ఉంటుంది, ఎఫెక్టివ్ స్టోన్ రత్నం ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు తెచ్చిన దాంట్లో డిఫరెన్స్ ఏంటి అనేది అవసరమైతే కొన్ని చిన్న మైక్రోస్కోప్ మీకు డిజిటల్ పెట్టి కూడా చూపిస్తాం. సో అంత డీప్ అనే సబ్జెక్ట్ అనేది వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద కస్టమర్స్. ఎందుకంటే అల్టిమేట్లీ మేము మా ఇంపార్టెన్స్ నిలబెట్టుకుంటూ కస్టమర్స్కు నాలెడ్జ్ ఇవ్వాలనేది మా ముఖ్యమైన ధ్యేయం అండి. ఎవరు డూప్లికేట్ విక్టింగ్ కావద్దు. రత్నాలు అనేది మనిషిపై చాలా ప్రభావం చూపిస్తాయి. వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. కొట్టొచ్చినట్టు ఉంటుంది, ఒక్కోసారి అన్ని విధాలు కలిసి వస్తుందండి. అదృష్టం అంటేనే ఎక్కడ ఇప్పుడు చూడండి, ఒక్కో సందర్భాల్లో ఒక్కసారి ఇట్లా ఎంతో ప్రిపేర్ అయిపోతారు, ఆ పర్సన్ ఉండడు. మనం అనుకోకుండా పోతాం, అప్పుడు పర్సన్ ఉంటాడు. సో ఇట్లా అన్ని విధాలు కలిసి రావడమే అదృష్టం. అది రత్నాలు మంచి రత్నాలు పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. అది నిరూపితమైన విషయం. సో మీరు ఒక్కసారి ఇంకే డౌట్ ఉన్నా దివ్య డైమండ్స్ రండి. అండ్ హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ ఎక్కడికి వచ్చినా మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి నో హాలిడే ఎట్ మాదాపూర్. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్. నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి.